హరి ఓం. ఈరోజు మాఘమాసంలో వచ్చేటువంటి అతి పవిత్రమైనటువంటి పర్వదినం వసంత పంచమి. ఈ రోజున సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేయడం ద్వారా అందరికీ అమ్మవారు మంచి మేధస్సును జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత ఐశ్వర్యము ఉన్నప్పటికీ కూడా, ఎంత అంగబలము ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆర్థిక బలము ఉన్నప్పటికీ కూడా జ్ఞానబలం లేకపోతే అది పెద్దగా శోభించదు అంటారు. కాబట్టి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని, విద్యార్థులకి మంచి మేధస్సు కలిగి వాళ్ళందరూ కూడా మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని, అలాగే ఎవరు ఏ పని యందు నిమగ్నులై ఉంటారో వారికి ఆ పని యందు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలగాలని సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రియవతు ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగంతు యజ్ఞం హవం దేవే జుజుషాణా ఘృతాచే శగ్మాన్నో వాచముషతి శృణోతు. ఓం మేధాంతే దేవः సవితా మేధాన్ దేవి సరస్వతి మేధాంతే అశ్వినా బుభావా దత్తాం పుష్కరస్రజా మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయ్యేంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విద్యార్థులు అవశ్యము సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తద్వారా ఏమి జరుగుతుంది? అమ్మవారు మనకి ఏదైతే జ్ఞానాన్ని సముపార్జన మనం చెయ్యాలని అనుకుంటామో దాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే సరస్వతి అమ్మవారి యొక్క శ్లోకం విద్యార్థులు మామూలుగా రోజు చదువుకోవడం ఇది చాలా ఉత్తమమైనటువంటి పని. అమ్మవారిని ప్రార్థన చేయడము, అమ్మవారి ముందు నిలబడి ఒక్కసారి నమస్కారం చేయడము, లేదంటే యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకర యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుతి శంకర ప్రభృతి దైవై సదా పూజిత సా మాం పాదు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యపహ అనేటువంటి శ్లోకాన్ని విద్యార్థులు వాడి దినచర్యలో భాగంగా ఈ శ్లోకాన్ని పెట్టుకోవడం వాళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. సరస్వతి అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానం చేసిన, సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేసిన అనేకమైనటువంటి శుభ ఫలితములు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ వసంత పంచమి శుభాశీస్సులు. మనోరథాః పరిపూర్ణా భవంతు.